ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మిత్రులారా, ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. అంటే పేరులోనే పరాభవం ఉంది అనేటువంటి భయాందోళనలు అవసరం లేదు. పంచాంగంలో ముఖ్యంగా కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంధాన సంప్రప్తదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మిత్రులందరికీ యుగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, ఉగాది రోజున పంచాంగం వినడం వల్ల గంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది. గోదాన తుల్యం అంటే గోదానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా ఆయుర్వృద్ధి పెరుగుతుంది. సంతాన సంప్రత్పదం, సంతానం అంటే మంచి గుణాలు కలిగినటువంటి శుభప్రదమైనటువంటి సంతానం కలుగుతుంది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతం అంటే నువ్వు చేసేటువంటి పనులలో అన్నిటిలో శుభం కలుగుతుంది అనేటువంటిది వాక్యం. కాబట్టి మిత్రులారా, ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం అందరికీ కూడా శుభప్రదం. మరి పేరులోనే పరాభవం ఉంది కాబట్టి భయాందోళనలు, చింత, చీకు ఇవన్నీ అవసరం లేదు. దేనికి పరాభవం అంటే ముఖ్యంగా అజ్ఞానానికి పరాభవం, జ్ఞాన ప్రభావానికి నాంది, అహంకారానికి పరాభవం, విజయానికి పునాది, అత్యాశకు పరాభవం, మన ఆశలకు మార్పుకు వారధి, అవినీతికి పరాభవం, మన కర్తవ్య నీతికి సారథి. అదేవిధంగా అవినీతికి పరాభవం, మన కర్తవ్య నీతికి సారథి, అవిద్యకు పరాభవం, మన విద్యా కుసుమానికి మార్గం, అన్యాయానికి పరాభవం, మన న్యాయ చైతన్యానికి క్రాంతి, అబద్ధానికి పరాభవం, రేపటి నిక్కచ్చైన నిజానికి నిలయం. పరాభవం ఒక అనుభూతి, పరాభవం ఒక గొప్ప అనుభూతి, పరాభవం ఒక దిక్సూచి, పరాభవం ఒక మేల్కొల్పు. అశుభాలకు పరాభవం, శుభాలకు శ్రీకారం. అధర్మానికి పరాభవం, అన్యాయానికి పరాభవం, అధర్మానికి ప్రభావం, అశాంతికి పరాభవం. అంటే మిత్రులారా, ధర్మంగా ఎవరైతే, ధర్మబద్ధంగా ఎవరైతే, న్యాయంగా ఎవరైతే ఉంటారో వారికి అత్యంత శుభప్రదం, అత్యంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా చీకు, చింత, భయాందోళనను వదిలిపెట్టి నిత్యం దైవారాధన, నిత్యం దైవచింతన, నిత్యం లోక సుభిక్షం కోసం ఎవరైతే, సనాతన ధర్మం కోసం ఎవరైతే పాటుపడతారో వారికి సర్వత్ర విజయం. ఈ సంవత్సరం 12 రాశుల వారందరికీ కూడా శుభమిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 3 రాశులు, మేషరాశి, కుంభరాశి, తులారాశి. తులారాశి వారికి అత్యంత వైభవంగా ఉంది ఈ సంవత్సరం, పట్టింది బంగారం. కుంభరాశి వారికి కూడా సడేసాత్ వెళ్ళిపోయి అంత్యదశలో ఉన్నది కాబట్టి వారు ఏది చేస్తే అది శుభం, ఏది తలంస్తే అది శుభం, ఏది చేపడితే అది శుభం. తులారాశి వారికి అయితే ధన ప్రవాహం ఇక ఆపిన ఆగదు. మిత్రులారా, ఈ సంవత్సరం మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ, ఈ సంవత్సరంలో మీరు చేసేటువంటి పనుల్లో ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తూ, ధర్మో రక్షతి రక్షతః, ధర్మాన్ని కాపాడితే ధర్మం మనని రక్షిస్తుంది, దైవారాధన చేస్తే దైవం మనల్ని రక్షిస్తుంది. గోమాతలకు మేలు చేయండి, గోమాతలను రక్షించండి, ధర్మాన్ని కాపాడండి, విజయాన్ని చేకూరుస్తుంది. జై శ్రీరామ్, సనాతన ధర్మానికి నాంది. జై శ్రీరామ్, సనాతన విజయానికి నాంది. ఓం నమ శివాయ. శంభో శంకర.